ప్రియదర్శి హీరోగా వచ్చిన కొత్త సినిమా సారంగపాణి జాతకం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఏ మేరకు ఈ సినిమా మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి. ఈ సినిమా టైటిల్ రోల్లో సారంగపాణిగా ప్రియదర్శి నటించాడు. తన చేతిలో ఉన్నవి గీతలు కాదు, మన తలరాతలు అంటూ జాతకాల్ని ఎక్కువగా నమ్ముతాడు. సారంగపాణి ఓ కారు కంపెనీలో సేల్స్ మెన్గా పనిచేస్తుంటాడు. అదే కంపెనీలో మైథిలి మేనేజర్గా పనిచేస్తుంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లికి సిద్ధపడటంతో ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలోనే సారంగపాణి జాతకం చూసిన శ్రీనివాస్ అవసరాల ఓ షాకింగ్ విషయం చెబుతాడు. ఇంతకీ ఏమిటి ఆ విషయం? ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలు ఏమిటి? అతని జాతకంలో ఒక హత్య చేస్తాడని ఉండటంతో సారంగపాణి ఏం చేస్తాడు? ఈ క్రమంలో సారంగకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అతని జాతకంలో చెప్పినట్టుగానే అంతా జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. జాతకం ఆధారంగా, జరుగుతున్న సంఘటనలు ఆధారంగా రాసుకున్న సన్నివేశాలు చాలా బాగున్నాయి. దర్శకుడు ఇంద్రగంటి యూత్ఫుల్ కథలో వినోదాన్ని పండించే ప్రయత్నం చేశాడు. దాంతో సినిమాలో కామెడీ టచ్ బాగానే కుదిరింది. ఓపెనింగ్ నుంచి హీరో ప్రియదర్శి క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ప్రియదర్శి పాత్రకి, హీరోయిన్ పాత్రకి మధ్య నడిచే సన్నివేశాలు మరియు కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన ప్రియదర్శి తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా తన టైమింగ్తో ప్రియదర్శి తన పాత్రను చాలా బాగా పండించారు. హీరోయిన్గా రూపా కొడువయూర్ నటన ఆకట్టుకుంది. అదేవిధంగా కీలక పాత్రలో నటించిన అవసరాల శ్రీనివాస్ నటన కూడా బాగుంది. ఆయన డైలాగ్స్, ఆయన హావభావాలు బాగున్నాయి. ఇతర కీలక పాత్రల్లో నటించిన వీకే నరేష్, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, వైవా హర్ష మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇదిలా ఉంటే హీరో ప్రియదర్శి పాత్రను, ఆ పాత్ర తాలూకు సీన్స్ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంతే స్థాయిలో కొన్నిచోట్ల ఈ సినిమా ట్రీట్మెంట్ను రాసుకోలేదు. ముఖ్యంగా కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథనాన్ని ఇంకా ఇంట్రెస్ట్గా రాసుకుంటే బాగుండేది. అలాగే కథలో ఇంకా కామెడీని మరియు ఉత్కంఠను పెంచడానికి స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయినా ప్లేలో ఇంట్రెస్ట్ మిస్ అయింది. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు. మొత్తానికి ఇంద్రగంటి డైరెక్షన్ స్కిల్స్, హీరో క్యారెక్టరైజేషన్, బీజీఎం బాగున్నప్పటికీ సినిమా మాత్రం యావరేజ్గానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలను ఇంకా బలంగా రాసుకుని ఉండి సినిమాకి మేలు జరిగేది. టెక్నికల్ పరంగా దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన టేకింగ్తో మెప్పించినా తీసుకున్న స్టోరీ లైన్కి తగ్గట్టు కొన్ని చోట్ల ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. కానీ కొన్ని సీన్స్తో ఆకట్టుకున్నారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ అందించిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ను ఎడిటర్ మార్తాండ్కే వెంకటేష్ తగ్గించాల్సింది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక చివరగా సారంగపాణి జాతకం అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ థీమ్, కామెడీ అనుకొని ఎమోషనల్ సీన్స్ బాగానే ఉన్నాయి. అయితే రెగ్యులర్ ప్లే, సినిమాలో ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంది ఈ సినిమా. మొత్తానికి ఈ చిత్రం బాగానే కనెక్ట్ అవుతుంది.